చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు, సార్ మేము ఉప్మా తినచ్చా? ఉప్మా తింటే దేంతో చేసింది తింటే మంచిది? ఎంత తింటే మంచిది? అసలు ఆరోగ్యానికి మంచిదేనా? ఉప్మా తింటే షుగర్స్ పెరగవా? అనే దాని గురించి మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఈరోజు మనం దీని గురించి తెలుసుకుందాం. దిస్ ఈజ్ డాక్టర్ మహమ్మద్ ముస్సి, ఫ్యామిలీ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. జనరల్గా మనం ఉప్మాని చూసినట్లయితే సూజీతోని, అదే సన్నరవ్వ ఉప్మా అంటాము, బ్రోకెన్ వీట్ అంటే వీట్ రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా అండ్ సేమియాలతోని చేసే ఉప్మాలు చూస్తూ ఉంటాం. ఇంకా రీసెంట్గా మనం చూసినట్లయితే మిల్లెట్ రవ్వతోని చేసే ఉప్మాలను చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము వీట్ రవ్వతో చేసే ఉప్మా గురించి తెలుసుకుందాం. మనం 100 గ్రామ్స్ గోధుమ రవ్వను తీసుకున్నట్లయితే అందులో 28 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అనేది ఉంటుంది, 5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుందండి. దాంతోపాటు మనకు కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అనే మినరల్స్ అనేది ఉంటాయి. మనం జనరల్గా ఈ గోధుమ రవ్వను చూసుకున్నట్లయితే ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో దీంట్లో ఫైబర్ అనేది జనరల్గా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండదు అండ్ మలబద్ధకం అంటాము, కాన్స్టిపేషన్, ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఈ ఉప్మా రవ్వ తినడంతో తగ్గుతుంది. అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అవ్వడం వల్ల, ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనకు షుగర్స్ అనేది ఈజీగా స్పైక్ అనేది అవ్వదు. అండ్ దీని గ్లైసిమిక్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే అరౌండ్ 40 to 45 లోపలే ఉంటుందండి. సో మనము ఈ ఉప్మా తిన్న వెంటనే షుగర్స్ అనేది అంత ఇమీడియట్గా స్పైక్ అనేది అవ్వదు. మనము జనరల్గా ఎంత ఉప్మా తినాలి అనేది మనం చూసుకున్నట్లయితే 1 కప్ సర్వింగ్ అంటాం అనమాట. అంటే ఒక కప్పులోని అరౌండ్ 250 to 300 గ్రామ్స్ వస్తుంది. అంత క్వాంటిటీ తినడం మంచిది. బట్ చాలామంది పేషెంట్స్, సార్ మేము ఒక జస్ట్ కప్లోని 250 గ్రామ్స్ 300 గ్రామ్స్ మాకు సరిపోదు అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, లేదనుకుంటే ఇంకా హై షుగర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉప్మా తినాలనుకుంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, జస్ట్ మనం నార్మల్గా గోధుమ రవ్వతో ఉప్మా చేసుకునే కంటే దాంట్లోని ఆనియన్స్ కానీ, క్యాప్సికమ్ కానీ, టొమాటో, గ్రీన్ పీస్, బీన్స్ అండ్ క్యారెట్ యాడ్ చేసుకోవడం వల్ల వీట్ రవ్వ ఉప్మా అనేది వెజిటబుల్ ఉప్మా లాగా అవుతుంది. సో ఆల్రెడీ ఉన్న వీట్ రవ్వకి మనం ఈ వెజిటబుల్స్ యాడ్ చేయడం వల్ల ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. సో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఆటోమేటిక్గా గోధుమ రవ్వ ఉప్మాకి తగ్గిపోతుంది. అండ్ ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువ అవ్వడంతో షుగర్స్ అనేది అంత ఈజీగా స్పైక్ అవ్వవు. సో మనం తినాలనుకున్నప్పుడు, ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ తినాలనుకుంటే ఇలా చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది. సో మీకు ఇష్టమైన ఉప్మా అనేది ఎక్కువ క్వాంటిటీలో తిన్నా కూడా మనకు షుగర్స్ అనేది పెరగవు. ఈ మధ్య ఇందాక చెప్పినట్లుగా మనకు మిల్లెట్ రవ్వలు చాలా దొరుకుతున్నాయి. మీకు దొరుకుతున్నట్లయితే ఈ మిల్లెట్ రవ్వలతోని ఉప్మా చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం కంపేర్ చేసుకున్నట్లయితే గోధుమ రవ్వతో కానీ మిగతా రవ్వలతో కానీ పోల్చుకున్నట్లయితే ఈ మిల్లెట్ రవ్వల్లోని మనకు గ్లైసిమిక్ లోడ్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ ఫైబర్ కంటెంట్ అనేది అన్నిట్లో కల్లా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో వీటితో మనం ఉప్మా చేసుకున్నట్లయితే కడుపు నిండా తిన్నట్లు ఫీలింగ్ ఉంటుంది. అంటే కొద్దిగా ఉప్మా తిన్నా కూడా కడుపు కంప్లీట్గా ఫిల్ అవునట్లు ఉంటుంది అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు, డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది, షుగర్స్ అనేది ఈజీగా స్పైక్ అవ్వవు. సో మీకు దొరుకుతున్నట్లయితే బెస్ట్ ఉప్మా అనేది అంటే మిల్లెట్ రవ్వతో చేసిన ఉప్మాలండి. ఒకవేళ లేదు, మనకు దొరకట్లేదు అనుకుంటే సెకండ్ ఆప్షన్గా మనం వీట్ రవ్వ ఉప్మాని ఎంచుకొని తినొచ్చు. థ్యాంక్ యూ.